హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ పూర్ణ. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పునుగులు మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వర్షాకాలంలో బయట వేడివేడిగా రోడ్ సైడ్స్ బండి మీద అమ్ముతూ ఉంటే మనం తింటూ ఉంటాం కదా. సో ఆ టేస్ట్ వచ్చేలాగా మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల దాకా మైదా పిండి తీసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, మన రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. వీలైనంత వరకు పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా పుల్లని పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మనకి పునుగులు అనేవి చక్కగా పొంగుతాయి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఈ పునుగుల పిండి కలిపేటప్పుడు పిండి ఎంత చక్కగా అయితే కలుపుకుంటామో మనకి అంత బాగా పునుగులు అనేవి వస్తాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. మరీ లూజ్ అయిపోకూడదు, అలా అని చెప్పి మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గంట పాటు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. లేదా మనం నైట్ పిండి చక్కగా కలిపేసుకొని మార్నింగ్ వేసుకుంటే పునుగులు ఇంకా బాగా వస్తాయి. అదే మీరు ఫ్రెష్ పెరుగు తీసుకున్నట్లయితే ఒక 3-4 గంటల పాటు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకొని పిండి అంతా కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. పిండి చక్కగా నానిపోయిందండి. తీసుకొని పక్కన ఉంచుకొని తర్వాత అడుగు మందం ఉండే కడాయి తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ పునుగులన్నిటిని కూడా వేసుకోవాలి. ఇలా మన ఆయిల్కి సరిపడా పునుగులు వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులని మంచిగా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత పునుగుల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ ఉండాలండి. లేదు అంటే ఒక సైడ్ కాలిపోయి ఇంకొక సైడ్ వేగవు సరిగా. ఈ పునుగులు సేమ్ మన స్ట్రీట్ సైడ్ ఉండే పునుగుల్లాగానే టేస్ట్ ఉంటాయండి. అంతేకాదు ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పునుగులన్నిటిని కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, అసలు ఆయిల్ ఏమీ పీల్చలేదు. ఇలా మిగిలిన పిండితో కూడా పునుగులు వేసేసుకొని వేడివేడిగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు దాకా పుట్నాల పప్పు, 4 మిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఒక చిన్న ఎండుమిర్చి, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని వేగిన తర్వాత పుట్నాల చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.